ఆది కాండము 48వ అధ్యాయము 15వ వచనం. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెను ఆ దేవుడు. చాలు. పరిశుద్ధ గ్రంథములో మనం దేవుని మాటలు వినక ముందు ఈ యొక్క నూతనమైన సంవత్సరములో దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. ఈ నూతనమైన సంవత్సరంలో మనము ప్రవేశించామంటే దేవుడు నీ మీద నా మీద చూపిన ప్రేమ, ఆయన కృప, ఆయన మాధుర్యము, ఆయన జాలి, ఆయన కనికరము, ఆయన ఓర్పు, ఆయన సహనము మనమందరం కూడా బ్రతికి ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో ప్రవేశపెట్టామంటే దేవుని కృప కదా. ప్రవేశించామంటే ఈ నూతనమైన సంవత్సరం మనం చూసామంటే దేవుని కృప కాదా, దేవుని యొక్క కాపుదల కదా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయనే పోషించే దేవుడు, ఆయన సంరక్షించే దేవుడు, ఆయన నిన్ను నన్ను పోషించే దేవుడు. యోసేపుని ఆయన యేసుప్రభు వారు యోసేపుని పోషించలేదా? యోసేపుని ఆశీర్వదించలేదా? యోసేపుని ఆ యొక్క దీవించలేదా? యోసేపుని పోషించే దేవుడు నిన్ను నన్ను పోషించలేడా? నిన్ను నన్ను ఇంతవరకు ఈ యొక్క 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు మనలందరినీ పోషించలేదా? నిన్ను నన్ను మన కుటుంబాలన్నిటిని కూడా పోషించే దేవుడు ఎవరైనా సర్వశక్తుడైన ఆయనే జగరక్షకుడు, ఆయన పోషించే దేవుడు. అతడు యోసేపును దీవించాడు. తన అన్నలు కక్ష కట్టి తన తండ్రి యోసేపుని ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని చెప్పి తన అన్నలే తన తమ్ముడిని గోతులో పడేయలేదా? తర్వాత ఆ ఐగుప్తుకి అమ్మేయలేదా? ఆ ఫరో తన దాసుడుగా యోసేపు వెళ్ళినప్పుడు ఫరో దగ్గర యోసేపు చాలా నమ్మకముగా మంచి పేరు సంపాదించలేదా? ఫరో దృష్టిలో యోసేపు నీతిమంతుడిగా కనిపించాడు, చాలా మంచి వ్యక్తిగా కనిపించాడు. అక్కడ కూడా దేవునికి సాక్షిగా వాడబడ్డాడు. ఎవరు? యోసేపు. నమ్మకముగా అక్కడ ఫరో దగ్గర ఉన్నప్పుడు దేవుడు యోసేపుని ఆశీర్వదించాడు కదా. ఆశీర్వదించిన ఆ యోసేపుని నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, మనందరినీ కూడా ఆశీర్వదించడా? యోసేపుని పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించలేడా? ఈ నూతనమైన సంవత్సరంలో ఇంకా అనేకమైన మేలులతో ఆయన నింపలేడా? అనేకమైన అద్భుతాలు మనం అనుకోవాలంట. యేసయ్య నాకు ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఆరోగ్యం ఇస్తాడు, ఏ రోగములు రానియడని మన విశ్వాసం తనాలంట. మనం ఏ రోగములు యేసయ్య నాకు రానియడు, నేను ఆరోగ్యంగా ఉంటానని మన విశ్వాసంతో మనము విశ్వసించాలి, ప్రార్థన చేయాల విధంగా. దేవుడు నన్ను పోషిస్తాడు అని విశ్వాసం ఉండాలి. దేవుడు నాకు సాయం చేస్తాడు, నా అప్పులు తీరుస్తాడు, నా అక్కర్లు తీరుస్తాడు అన్న విశ్వాసం ఉండాలి. దేవుడు నాకు సాయం చేస్తాడు, దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు. ఈ 2025 సంవత్సరం ఆ పాత సంవత్సరం అంతా కూడా దేవుడు మనందరినీ అనేకమైన ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, ప్రమాదాల నుంచి, అనేకమైన అనారోగ్యాల నుంచి, అనేకమైన ఈ యొక్క భయంకరమైన ప్రమాదాల నుంచి మనల్ని తప్పించి, రక్షించి, కాపాడి, పోషించి ఈ నూతనమైన సంవత్సరంలో ప్రవేశపెట్టాడంటే ఎంత గొప్ప దేవుడైనా. మనం ఈ నూతనమైన సంవత్సరంలో కూడా దేవుని ఎంతో గణపరిచే వారికి ఉండాలి, దేవుని స్తుతించే వారికి ఉండాలి. ఈ నూతనమైన సంవత్సరంలో నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి. అయ్యా యేసయ్యా, గత సంవత్సరంలో నేను చేసిన తప్పులు, పాపములు అంటే, నేనేమైనా పొరపాట్లు అంటే నన్ను క్షమించండి. ఈ నూతనమైన సంవత్సరంలో కూడా అడుగు పెట్టాను ప్రభువా, నన్ను దీవెనికరంగాను ఆశీర్వాదకరంగా నన్ను మార్చండి అయ్యా. నన్నే కాదు నాయన దీవించేది, నేను కూడా ఇతరులకు దీవెనికరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అయ్యా అని మనం ప్రార్థన చేయాలి. యోసేపు కూడా తానే దీవించబడతాం కాదు, ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఇతరులకు యోసేపు సహాయం చేసేవాడుగా మార్చబడ్డాడు. యోసేపుని దీవించిన దేవుడు నిన్ను నన్ను దీవించలేడా? నిన్ను నన్ను ఆశీర్వదించలేడా? మనల్ని ఆశీర్వదించిన దేవుడు మనము కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. ఆయన ఎంత కృపామయుడు, జాలిమయుడు కాదా? అతడు యోసేపుని దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడిచిచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడో నన్ను పోషించెనో ఆ దేవుడు.
నీవు పుట్టినది మొదలుకొని నేను పుట్టినది మొదలుకొని ఇప్పుడు వరకు పోషించింది ఎవరు? ఆ దేవుడు కాదా? కీర్తన గ్రంథం 103 ఏమంటున్నాడు? కీర్తన గ్రంథం 103 ఆయనే మనలను పుట్టించాను, మనము ఆయన వారము, మనం ఆయన బిడలం, ఆయన మేపు గొర్రెలం అంటున్నాడు. ఆయనే మనల్ని పుట్టించాడు కదా. ఆయన పుట్టించిన దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కదా, మనల్ని పెంచుతున్నాడు కదా, మనల్ని పోషిస్తున్నాడు కదా, మనల్ని సంరక్షిస్తూ భద్రపరుస్తున్నాడా, మనల్ని ఆశీర్వదించాడు కదా. ఆయన మనకు తెలియదు మన పరిస్థితి ఏంటి, ఎలా ఉందనుకుంటా. కానీ ముందుగానే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఆయన ఎప్పుడో నిన్ను దీవించాడు, ఆశీర్వదించాడు. నిన్ను దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి నువ్వు ఇంతకాలం బ్రతికున్నావు, ఎంతకాలం పోషించబడ్డావు, ఎంతకాలం నీ అక్కర్లో నీ అవసరాలన్నీ కూడా తీరుస్తూ వచ్చాడు దేవుడు. నీకున్న అప్పులన్నీ కూడా తీరుస్తున్నాడు కదా. ఎంత గొప్ప దేవుడు అయినా, ఎంత ప్రేమామూర్తి, జాలి కలిగిన దేవుడు కదా. అయినా నిన్ను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు ఈ సంవత్సరం వరకు కూడా పోషించాడంటే ఆయనకి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన నువ్వు స్తుతించేవాడు ఉండాలి, ఆయన నువ్వు గణపరిచేవాడు ఉండాలి. ఇంకా అత్యధికముగా దేవుని నువ్వు స్తుతించాలి, దేవుని నువ్వు గణపరచాలి, ఆరాధించాలి. నువ్వు ప్రతి నిత్యము కూడా నువ్వు ప్రార్థన చేయడం మానకూడదు. ప్రార్థన నిన్ను కాపాడుతుంది, ప్రార్థన నిన్ను రక్షిస్తుంది, ప్రార్థన నీకు తోడుగొంటది, ప్రార్థన నిన్ను ఆశీర్వదిస్తుంది, ప్రార్థనే నీకు సహాయం, ప్రార్థనే నీకు అందకుండా. ప్రార్థన లేని జీవితము వ్యర్థము. ప్రార్థన ఎంతో విలువైనది. ప్రార్థన లేకపోతే మనం ఏమీ చేయలేం. అందుకే నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించాను సాక్ష్యం ఇస్తున్నాడు యోసేపు. ఆ దేవుడే నన్ను పోషించాడు. ఆ దేవుడు పోషించాడు కాబట్టే నేను ఇతరులకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఇచ్చే చేతులుగా నన్ను ఆశీర్వదించాడని ఎంత గొప్పగా ఆయన్ని దేవుడు యోసేపుని ఆశీర్వదించాడు కదా. ఆ యోసేపు అంటున్నాడు, నన్ను దేవుడు ఇచ్చే చేతులుగా నన్నే ఆశీర్వదించాడు అనుకున్నాను, ఇచ్చేవారుగా నన్ను చేశాడు. మనల్ని ఆశీర్వదించితే ఎంత గొప్ప దీవెన ఉంటుందో, ఎంత గొప్ప మేలు జరుగుతుందో చూడండి. మనం అనుకుంటాం ఇన్ని సంవత్సరాల్లో గట్టెక్కొచ్చామంటే దేవుని ఆశీర్వాదమే. నువ్వెన్నో ప్రమాదం నుంచి నేను తప్పించాడంటే దేవుని కృప, దేవుని తోడు, దేవుని కాపుదల. నీకున్న భయంకరమైన రోగాలు తప్పించి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చాడంటే, నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే, దేవుడు నూతన సంవత్సరంలో నువ్వు ప్రవేశించావంటే అది గొప్ప ధన్యత కదా. ఎంత గొప్ప దేవుడైనా మన దేవుడు శాశ్వతుడు, ప్రేమ కలిగిన దేవుడైన నిత్యుడగు తండ్రి. ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం. ఆయన సర్వశక్తుడైన ఆయన ఉన్నాడు కాబట్టే మనం బ్రతికి ఉన్నాం. తర్వాత వచ్చిన కూడా చదువుదాం. సంఖ్యాకాండము, ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం తర్వాత సంఖ్యాకాండం ఉంటుంది చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 19వ వచనం. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా చాలు. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును క్షమించమని ఆయన ఎంత తగ్గించుకుని ఆ భక్తుడు అడుగుతున్నాడు చూడండి. నీవు నేను చేసిన పాపములు ఏమంటే, మనల బట్టి మనం చేసిన పాపాలంతా ఇతరులు ఏమంటారు, అయ్యా వారు చేసిన పాపాలు బట్టి వారికి ఆ దోషాలు తగలకుండా చేయండి అయ్యా అని మనం ప్రార్థన చేయాలి. వారు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నేనేమైనా సంవత్సరం అంతా కూడా ఏమైనా దోషములో పడిపోయినా, పాపములో పడిపోయినా, గత సంవత్సరము పాత సంవత్సరములో నేను ఏమైనా విస్తారమైన మాటలు, దోషంగల మాటలు మాట్లాడినా, ఏమైనా పాపంలో పడిపోయినా, అనరాని మాటలు మాట్లాడినా, నేను ఏమైనా పాపములో పడినా, ఏదైనా దోషం ఉందయ్యా నా మీద, అది తీసివేయండి అయ్యా, నన్ను క్షమించండి, ఆ దోషం నుంచి నాకు విడుదల దయచేయండి అని మనం ప్రార్థన చేసుకోవాలి.
యేసయ్యా ఈ నూతనమైన సంవత్సరములో నాలో మీరు ఉన్నారు ప్రభువా. నేను గత సంవత్సరము ఆ యొక్క 2025 సంవత్సరం నేను చేసిన తప్పులు పాపములు అంటే నన్ను క్షమించి అయ్యా ఈ నూతనమైన సంవత్సరంలో 2026 సంవత్సరంలో నన్ను నాయనా అయ్యా క్షమించండి, నన్ను దీవెనికరంగా ఉంచండి. ఆ యోసేపు వలె ఇతరులకు నన్ను మాదిరికరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి అయ్యా అని మనం ప్రార్థన చేయాలి. ఎంత గొప్ప దేవుడైనా మన దేవుడు శాశ్వతుడైన. ఈ లోకం చూస్తే ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. ఈ లోకంలో ఎంతోమంది ఎన్ని యాక్సిడెంట్లో చనిపోవట్లేదా? ఎంత భయంకరంగా ఉన్నది లోకం అంతా కూడా. మన అంతకుముందు 2025 సంవత్సరంలో స్కూల్ బస్సులు, పిల్లల బస్సులు అంటుపోయి పిల్లలు ఎంతోమంది చనిపోలేదా? వారి యొక్క తల్లులు ఎంతో వేదనతో తల్లిదండ్రులు ఏడవలేదా? ఎంత దుఃఖము, ఎంత వేదన. ఆ స్థితి కూడా ఎవరికి రాకూడదని, ఆ యొక్క యాక్సిడెంట్లు ఎవరికి అవ్వకూడదని, అటువంటి వారి గురించి ఈ లోకం గురించి మనము కూడా ఏం చేయాలంటే అయ్యా అలాంటి యాక్సిడెంట్లు ప్రభువా ఎవరికి అవ్వకూడదు నాయన, అటువంటి ప్రమాదాలు ఎవరికి జరగకూడదు అని మనం ప్రార్థన చేయాలి. అయ్యా ఎంతోమంది ఈ లోకంలో ఈ ప్రపంచంలో ప్రయాణాలు చేస్తున్నారు అయ్యా. కాలినడకలో ప్రయాణాలు చేస్తున్నారు, సైకిళ్ళ మీద ప్రయాణాలు చేస్తున్నారు, బైకుల మీద ప్రయాణాలు చేస్తున్నారు, కార్లలో ప్రయాణాలు చేస్తున్నారు, బస్సుల్లో ప్రయాణాలు చేస్తున్నారు, ట్రైన్లలో, ఆకాశంలో, విమానంలో, హెలికాప్టర్లో, అనేకమైన నీటి మీద, సముద్రంలో, నదుల్లో, పడవల్లో, ఓడల్లో, లాంచీల్లో ప్రయాణాలు చేస్తున్నారు నాయన. వారికి ఏమి కాకుండా చేయండి, వారిని ఆశీర్వదించండి, వారిని కాపాడండి, వారికి ఏ ప్రమాదం లేకుండా, వారికి ఏ ఆపద రాకుండా, యాక్సిడెంట్లు అవ్వకుండా కాపాడండి అయ్యా అని మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే వారి గురించి నీవు ప్రార్థన చేస్తావో నిన్ను దేవుడు కాపాడుతాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చినా నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఇతరులు బాగుండాలని, ఇతరులకి ఏమి కాకూడదని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల తరతరములు కూడా ఆయన కాపాడుతాడు, రక్షిస్తాడు, భద్రపరుస్తాడు. నీవు చదువుకున్న వాడవైతే ఇతరుల గురించి, నువ్వు చదువుకున్న వ్యక్తుల గురించి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ చదువులో తోడుకుంటాడు. ఇతరులు రోగాలతో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు ఆ రోగుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ పక్షమున పోరాడతాడు, నీ పక్షమున ఉంటాడు. నీకు ఏ రోగం వచ్చినా నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు ఏ రోగాలు రానియ్యాడు ఆయన. ఇతరుల గురించి, నీవు బాగోలేని వారి గురించి, రోగుల గురించి ప్రార్థన చేసినప్పుడు నీకు రోగాలు ఏమి రాకుండా ఆయన కాపాడే దేవుడు ఆయన. ఇతరుల క్షేమం కోరి నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను, నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచుతాడు. నిన్ను, ప్రతి ఒక్కరిని క్షేమంగా ఉంచే దేవుడు ఆయన. మనము ఇతరుల గురించి, ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేసేవారు ఉండాలి. ప్రార్థన నీ స్థితిగతులను మారుస్తుంది, నీ కుటుంబంలో పరిస్థితులు అన్నిటిని కూడా మారుస్తుంది. స్థుతి నీ స్థితిని మారుస్తుంది అన్నాడు యేసయ్య. ఎంత గొప్ప దేవుడైనా, ఎంత నిజమైన దేవుడైనా, ప్రేమమూర్తి కాదా? ద్వితీయోపదేశ కాండం చూడండి. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఆయన చక్కని మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. 4వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 4వ వచనం. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఎవరంట? మనం నేటి వరకు ఎలా ఉన్నాము? సజీవులుగా ఉంచుతాడు దేవుడు. మనము సజీవులుగా ఉన్నాం కాబట్టే మనము పుట్టినది మొదలుకొని ఎప్పుడు వరకు దేవుడు పోషిస్తూ సజీవులుగా ఉంచాడు, సంరక్షించాడు, భద్రపరిచాడు, కాపాడాడు కదా ఆయన. మనం ఎంత గొప్ప దేవుడైనా సజీవులుగా ఉంచే దేవుడు. మనం సజీవులే కదా నిన్ను స్తుతించేదారు. మన్ను నిన్ను స్తుతిస్తుందా? చనిపోయిన వాళ్ళు నిన్ను స్తుతిస్తారా? మనకంటే ముందుగానే ఎంతో మంది చనిపోలేదా? మరణానికి వయసుకి సంబంధం లేదు. వయసులో ఉన్న వాళ్ళు చనిపోతున్నారు, చిన్నపిల్లలు, యవనస్తురాలు చనిపోతున్నారు, మధ్య రకం వయసు ఉన్న వాళ్ళు చనిపోతలేదా? నీ వయసు 100 సంవత్సరాలు వచ్చేదాకా బ్రతుకుంటామని గ్యారంటీ ఏంటి? నీవు ఆ గ్యారంటీ ఉందో లేదో కానీ దేవుడు మాత్రం నీకు మాత్రం గ్యారంటీ ఇస్తాడు. ఆయన నిన్ను క్షమించే దేవుడు. దేవా యేసయ్యా, నా జీవితంలో నేను చేసే పాపములు ఏమంటే నన్ను క్షమించండి. నా జీవితానికి నాకే గ్యారంటీ లేదయ్యా,
నేను నా శరీరంతో ఉన్నాను, ఇది మరలా మట్టిలోకి వెళ్ళిపోద్ది. నేను ఎంతకాలం బ్రతుకుంటానో నాకైతే తెలీదు ప్రభువా, నీ కృప అది. నేను బ్రతికినంతకాలము నీకు సాక్షిగా నేను బ్రతకాలని అయ్యా నిన్నే నేను నమ్ముకుంటున్నాను. యేసయ్యా నన్ను క్షమించండి, నా పాపములు క్షమించండి, నన్ను నీ కుమారుడుగా చేర్చుకొని నీ కుమార్తెగా చేసుకోండి అయ్యా. నీలోనే నన్ను కాపాడండి అయ్యా, నీవు నాలోకి రండి అయ్యా, నీ నిత్య రాజ్యాన్ని నాకు ఇవ్వండి అయ్యా, నిత్య మోక్షాన్ని నాకు ఇవ్వండి అయ్యా. ఆ పరలోక రాజ్యం కొరకే నేను ఎదురు చూసేలాగా, ఆ పరలోక రాజ్యం కొరకే నేను ఎదురు చూడాలి, ఆ మోక్షము కొరకే నేను ఎదురు చూడాలి. మిమ్మల్ని నమ్ముకుని నాయన నేను సిద్ధపడి ఉండాలి నాయన. అయ్యా నన్ను కూడా నీ బిడ్డగా, నీ కుమారుడుగా, నీ కుమార్తెగా చేసుకోండి అయ్యా. నన్ను క్షమించి మీ కుమారుడుగా చేసుకొని యేసయ్యని అడిగితే తప్పకుండా చేస్తాడు ఆయన. ఈ లోకము దాని ఆశలన్నీ కతించిపోతే నీటి మీద జారబడే నీటి చుక్క లాంటి వాళ్ళం మనం, నీటి మీద బుడగ లాంటి జీవితాలు, దుమ్ముకి ఎగిరిపోయే దుమ్ము లాంటి వాళ్ళం మనం. అంతలో కనపడే అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితాలు ఇవి. కొంతలో కనబడే కొంతలో అంతలో మాయమైపోయే జీవితాల కొరకు మనం ఎగిరి పడతామా? ఈ లోకంలో చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. మీ దేవుడైన యెహోవా మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులు ఉన్నారు. భూమి మీద కూడా మీరు సజీవులుగా ఉంటారు. నిత్యము కూడా మీరు ఒకవేళ చనిపోతే, యేసుని నమ్ముకుని చనిపోతే నిత్యము పరలోకంలో సజీవులు ఉంటారు. ఆయన కృప నీడల్లో ఉంటాం మనం, ఆయనలోనే మనం కాపాడుతాడు ఆయన. తర్వాత చూడండి యెహోషువ గ్రంథంలో కూడా 14వ అధ్యాయము 11వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం పక్కన ఉంటుంది. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోచునుండుటకు గాని నాకప్పటి అట్లు బలమున్నది. చాలు. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయటకు గాని వచ్చుచు పోచునుండుటకు గాని నాకెప్పటి అట్లు ఉన్నది. మోషే నీతిమంతుడైన మోషే అంటే ఏంటి? నీటిలోంచి తీయబడిన వాడని. మోషేని ఒక నాయకుడిగా చేశాడు ఆయన. ఎన్నో లక్షల మందికి ప్రజలకు ఒక నాయకుడిగా మోషేని ఎన్నుకున్నాడు దేవుడు. మోషేని అంటున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మోషే అంటే నీటిలో నుంచి తీయబడిన వాడని. మోషేని దేవుడు అంత నాయకుడిగా చేశాడు కదా. మోషే సాత్వికుడు, మంచి మనసు కలిగిన వాడైన. ఆయన కోపపడతాడు కానీ పాపము చేయడు ఆయన మోషే. కోపములో ఆయన గద్దించే మోషే. ఆయన గొప్ప దేవుని పట్ల గొప్ప ఆధిక్యతను కలిగి ఉన్నాడు మోషే. దేవునికి ఇష్టడై ఉన్నాడు ఆయన. అందుకే యేసుప్రభువు వారు మోషేని ఏమంటున్నాడంటే, మోషే సాత్వికుడు అంటున్నారు. సాత్వికుడు అంటే ఆయన చాలా ధైర్యం కలిగిన వాడు, చాలా మంచి తగ్గించుకుని ఓర్పు కలిగిన వాడు, ఆయన చాలా మంచి మనస్సు కలిగిన వాడు. మోషే ఎంత మంచి ఇశ్రాయేలు ప్రజలపై నాయకుడిగా ఉన్నాడంటే, మోషే తన అన్నయ్యన అహరోను వెళ్ళి ఐగుప్తుల నుండి అద్భుతాలు చేసి ఐగుప్తులను విడిపించి ఐగుప్తుల లక్షల మందిని మోషే ఒక నాయకుడిగా ఉండి ఆయన నడిపించాడంటే ఎంత ఆలోచన ఉండాలి. మనము మన చర్చిలో, మన సంఘములో కొంతమందిని మనం నడిపించాలంటే మనకి ఎన్నో టెన్షన్లు, ఆలోచనలు ఉంటాయి కదా. మోషే కొన్ని లక్షల మందిని నడిపించాడు ఆయన ఎంత జ్ఞానం ఇచ్చాడు.